ఈరోజు ఆదివారం అని ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తే ఏడుపాయల వనదుర్గమ్మ దేవత దగ్గరికి చాలా రోజులైంది కదా, వెళ్ళలేదు అనేసి వెళ్దామనేసి వెళ్తున్నాము. ఇదే అండి ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్. ఇదేమో రాజగోపురం. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. చుట్టూ ఏడుపాయలు వచ్చి కలిసి ప్రాంతం కూడా కనిపిస్తుంది మనకు. చుట్టుపక్కల ప్రదేశాలలో కురిసిన వర్షం వివిధ పాయల ద్వారా ఇక్కడికి వచ్చి సంగమం అవుతుందండి. అందుకే దీనికి ఏడుపాయలు అనే పేరు వచ్చింది. ఇక్కడ ఎంతో మంచి, ఇది మెదక్ డిస్టిక్లో ఉందండి. ఈ దేవత ఎంతో మహిమగలది. అందుకే వివిధ ప్రాంతాల నుండి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి బియ్యాలు కూడా పోస్తారు. కొందరు బోనాలు చేసి బోనాలు కూడా ఎక్కిస్తారండి. మొక్కులు మొక్కుకొని ముడుపులు కూడా కడతారు. మీరు చూసే అర్థమవుతుంది ఎంతమంది జనం వచ్చారో ఇక్కడికి. ఈరోజు ప్రత్యేకంగా ఆదివారము అమావాస్య కావున చాలామంది జనం వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. దర్శనానికే 2-3 అవర్స్ పట్టేటట్టుందండి. ఏడుపాయలు వచ్చి కలిసిన ప్రదేశం ఇదేనండి. ఇప్పుడు వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మామూలుగా వస్తుంది. వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు మొత్తం గుడి మొత్తం కూడా మునిగిపోతుందండి. దేవత పై వరకు కూడా వాటర్ వస్తాయి. అప్పుడు దర్శనం చేసుకోవడానికి ఏముండదు. ఇక్కడ ప్రాంతానికి ఎవరిని రానివ్వరు. టోటల్గా మునిగిపోతుంది కాబట్టి ఈ దేవత స్వయంభూగా వెలిసిందండి. ఈ ఏడుపాయల మధ్యన ఇక్కడ కలిసే చోట వెలిసింది కాబట్టి ఏడుపాయల వనదుర్గమ్మగా పేరు పొందింది. ఈ దేవతను వనదుర్గమ్మ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఒక వనము, అంటే అడవి ప్రాంతంలో వెలిసింది కాబట్టి వనదుర్గమ్మ అని కూడా పిలుస్తారు. చూడండి, వివిధ ప్రాంతాల నుంచి పాయలుగా వాటర్ వచ్చి చేరుతున్న దృశ్యం మనకు